ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఈ మాట గ్రహించినట్లయితే పౌలు గారు కొరింథీ సంఘమునకు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ప్రభువుని శోధింపకయుందుము, ఎందుకంటే కొందరు ప్రభువుని శోధించిరి, వారు సర్పముల చేత నశించిరి. మీరు కూడా సనగకుడి, వారు సనిగి సంహారకుని చేత నశించిరి. కాబట్టి మనకు బుద్ధి కలుగుటకే ఈ మాటలు రాయబడి ఉన్నవని పౌలు గారు కొరింథీ సంఘములతో చెబుతూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితాలలో కూడా మనకు వచ్చే శ్రమలను బట్టి దేవుడిని శోధింపకుండా, సనగకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనము సహించగలిగేంత శ్రమనే అనుమతిస్తాడు. ఎందుకు ఈ శ్రమ అనుమతిస్తున్నాడనంటే మనము బుద్ధి నేర్చుకోవాలని. దేనికి అంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి అని శ్రమని, కష్టాన్ని, బాధలను, పరీక్షలను అనుమతిస్తున్నాడు. అనుమతించిన దేవుడు వాటి నుండి తప్పించుకోవడానికి కూడా మార్గమును కూడా ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనము సనగకుండా, దేవుని శోధింపకుండా, మనము శోధనను జయించాలని దేవుని అడగాలి. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్.